యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన యొక్క సంగతిలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులు మనం తెలుసుకోగలగాలి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు యోబుతో అయితే ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించినప్పుడు 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కుగుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయినా, మృదువైన మాటలు నీతో పలుకునా, నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయినా, నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడదవా? నీ కన్యకలు ఆడుకున్నట్టుకై దాన్ని కట్టివేసేదవా? బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప సూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేపలుగులు గుచ్చగలవా? ఇలా చాలా సంగతులు ప్రశ్నలు వేసి అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకదానికి కూడా అతను సమాధానం చెప్పకుండానే అతను అలా ఆలోచన చేస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూసినప్పుడు, నేను పలికిన మాటలకు సిగ్గుపడుచున్నాను, దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుతున్నానని అతను మాట్లాడుతూ ఉన్నాడు. యోబుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన సొంత ఆలోచనలను బట్టి, తన ఇష్టాలను బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అతను మాట్లాడడం లేదు. కానీ తానున్నటువంటి స్థితిలో దేవుడు పలికినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం తన దగ్గర లేదని అతడు దైవ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. కనుక దేవుడు ఇశ్రాయేల్ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా చాలా రకాలుగా అతని గురించి మాట్లాడి ఉండవచ్చు. కానీ వాళ్ళతో అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మార్గం న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి. నా మార్గం న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైంది. కనుక ప్రభు అనేక మందితో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటుందంటే అది నమ్మశక్యంగా ఉండదు. దానిని గుర్తుపట్టడానికి కానీ దాని గురించి ఆలోచన చేయడానికి కానీ ఎక్కడా కూడా అవకాశం అనేది దొరకదు. కానీ ఈ దినాన దైవ సన్నిధిలోని ఆయన చేస్తున్నటువంటి పనులన్నింటి గురించి, ఆయన ఉద్దేశములన్నింటి గురించి కూడా ఆలోచన చేసుకొని దాని ప్రకారంగా గ్రహించగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కనుక ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఆలోచనలను బట్టి ఆయన గురించి మాట్లాడడం కాదు, కానీ ఆయన చేసేటువంటి ప్రతి కార్యం వెనుక ఆయన యొక్క ఉద్దేశంలో ఏమైతే ఉన్నాయో దానిని జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఆయన చేసినటువంటి పనులను బట్టి ఆయన గురించి మనం ఒక అంచనా వేయడం కాదు, కానీ కేవలం మన మట్టివారమని ఏదైనా మనం గ్రహించుకొని ఆయన చేసేటువంటి ఆలోచనలన్నీ ఘనమైనవని, అవి నిజమైనవని, స్థిరమైనవని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోగలిగేలాగా ఉండాలి. కనుక ఏదైనా చాలామంది చాలా రకాలుగా దేవుని గురించి తమ సొంత ఆలోచనలు బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ యోబు గ్రంథము 34వ అధ్యాయము 21, 22 వచనాల్లో, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకున్నటకు చీకటైనను మరణాంధకారమైన లేదు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఎవరికీ లేదు. ఆయన నేత్రాలు స్పష్టంగా ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రతి మనుషుడు కూడా ఆయన చేసినటువంటి కార్యముల గురించి కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక కూడా స్థిరమైనటువంటి ఉద్దేశములను బట్టి అవన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయని, దాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృపని ఆయన ఇమ్మని మనం వేడుకుంటూ ఉండాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనములో, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. కనుక ఈ దినాన ప్రతిదానికి తీర్పు తీర్చడానికి ప్రతి ఒక్కరికి ఏం చేయాలనేది, ఎవరిని ఎలా నడిపించాలనేది ఈ దినాన స్పష్టంగా ఆయన తెలిసే ఉంది. కాబట్టి ఆయన ఇష్టమై ఉంది. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కలమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఈ సంగతులన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి
మనం గ్రహించుకోగలగాలి. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కలిమును బాగుగా చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. మత్తయి సువార్త 3:15-17 చూసినప్పుడు ప్రతిదానికి కూడా తీర్పు తీర్చడానికి, ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైనటువంటి మార్గంలో ఎక్కించడానికి, తన ఆలోచన చొప్పున సమస్తాన్ని సఫలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ దినాన్ని తీర్పులోనికి రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన క్షేమకరమైనటువంటి సన్నిధిలో స్థిరంగా ఉండడానికి గాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉద్దేశములు, ఆయన ఆలోచనలు గ్రహించుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను గ్రహించుకోగలిగితే, ఆయన ఉద్దేశాల ప్రకారంగా నడవగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీర్పు నుంచి తప్పించుకుంటారని ప్రభు అయితే ఉదయకాలను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. కనుక ఆయన ఆలోచనలు గొప్పవి, ఆయన ఉద్దేశములు గొప్పవి, ఆయన నడిపింపు గొప్పది. కాబట్టి ఆయనకు భయపడుతూ ఉండవల్ల ఆయన మాట్లాడే ప్రతి మాటను గ్రహించుకొని దాని ప్రకారంగా జీవించేటువంటి వారందరూ కూడా ఆయన గొప్ప కృపలో స్థిరపరచబడతారు. ప్రభు ఆ ఉదయకాలాన్ని ఇదిగో తండ్రి నీ చేట నీ చేతుల్లో ఉంటుండగా, నాయన ఇదిగో తండ్రి నాయన దేవ ఇదిగో కళ్ళెమును దేవ నువ్వు బాగుగా చేసుకొని గోధుమలను కొట్టులో పోసి ఆరనగ్నితో పొట్టును కాల్చివేయనట్లుగా ప్రభా ప్రతి భక్తిహీనత మీదను తండ్రి నాయన నీ యొక్క నాయన ఆలోచన తండ్రి నాయన మండుచుండగా ప్రభా నాయన ప్రతి ఒక్కరూ తమ భక్తిని సరిచేసుకొని తండ్రి నీలో స్థిరంగా ఉండటం కృప దయచేయమని, నీ మాయమి సన్నిధితో నింపి నడిపించమని, నీ ఆలోచనలు సదాకాలం నిలిచినని ఎరిగి దాని విషయంలో పరిగెత్తినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.